మూడోది వాసవి గణేషన్, షీ విల్ బి ద ప్రౌడ్ ఆఫ్ తెలుగు స్టేట్స్. అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే వాసవి గణేషన్ చిట్టి తల్లి ఖచ్చితంగా పెద్ద హీరో అవుతుంది. అమ్మ నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను కాకపోతే తిట్టి తీయండి. అండ్ నా తమ్ముడు గురించి ఒకటి చెప్పుకుంటా, వాడు మెగాస్టార్ చిరంజీవి గారి వీరభిమాని. ఆడు అవన్నీ పక్కన పెడితే నిజం చెప్తున్నా అన్న, ఇక్కడ బతకడానికి వచ్చాడు, ఇక్కడ దెబ్బలు తింటాడు, ఇక్కడే నుంచుంటాడు, ఇక్కడే నుంచి ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు. నా తమ్ముడు పేరు అంష్. వాడికి మీ దీవెనలు కావాలి. వాడు తప్పు చేస్తే వాడిని సరైన దారిలో పెట్టండి. కానీ వాడు ఇక్కడ ఎదగడానికి వచ్చాడండి. మీకంటే పెద్ద తెలుగు ఫిల్మ్ బానిసాడు, టీఎఫ్ఐ బానిసాడు. ప్రతి సినిమా చూస్తాడు, నేర్చుకుంటాడు, అమలు చేస్తాడు. ఎదగడానికి వచ్చాడు, బతకడానికి వచ్చాడు. మీ దీవెనలు కావాలి. ప్లీజ్ వాచ్ హుషార్ పిట్టలు. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది అన్న? మూవీ చాలా బాగుందన్న. హుషార్ పెట్టలో ఫ్యామిలీ చాలా బాగుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఏమైనా చేంజెస్ మెసేజెస్ ఉన్నాయండి? చాలా ఉందన్న. ఇంటర్వెల్ తర్వాత కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కానీ చాలా బాగుందన్న సినిమా. ఓకే, ఓవరాల్గా మెసేజ్ ఇచ్చారంటారా? ఓవరాల్గా మెసేజ్ ఇచ్చారు. బాగుంది. ఓవరాల్గా బాగుంది. స్టార్టింగ్లో ఫనీ అంటే లాస్ట్లో మొత్తం ఇమోషన్ కలిపి అంటే హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉంది? హీరో కెమిస్ట్రీ బాగా, యాక్టింగ్ కూడా అసలు మస్తు ఉండే. స్టార్టింగ్లో చూస్తాం పని ఇట్లా వేరే అనుకున్నాను. అంటే మేము క్వాలిటీకి మీటింగ్ చైర్మన్ ఇలా కామెడీ ఉంటుంది సినిమాలో వచ్చినాము. స్టార్టింగ్ నుంచి కామెడీ మస్తు ఉండే అన్న. అటెండ్ ఉంటుంది మనకు నమ్మకం. లాస్ట్ అయితే జ్యూస్కి ఇచ్చి మెసేజ్ మంచిగా ఇచ్చింది అన్న. లాస్ట్ మొత్తం అయితే అసలు ఇచ్చే పీస్లు ఉండే. మూవీ హిట్ అయింది. అది యాక్టింగ్ అయితే సూపర్ అన్న. మూవీ ఎలా అనిపించింది? మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి లైక్ చిన్నపిల్లలు ఎలా చెడిపోతున్నారు, ఏం జరుగుతుంది అన్నదంతా చాలా క్లారిటీగా, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి అన్నది చాలా క్లారిటీగా చూపించారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పటికి ఫుల్ యూటర్న్ తిరుగుతుంది. మొత్తం మెసేజ్ ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, అలాగా తప్పు పని చేసేటప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉంటారు, ఏమవుతుంది అని చెప్పేసి హార్ట్ అది చెప్తూ వచ్చినట్టు చూపించారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే ఫ్యాంటాస్టిక్ అన్న. ఓకే. అండ్ హీరో డైరెక్టర్కి మైనస్ పెట్టి ఇలాగ తీయటం అన్నది చాలా గట్స్ కూడుకున్న విషయం. ఓకే. పోల్చక అన్న చెప్పాడు లైక్ అంటే ఈ మూవీ లైక్ కెమెరాకెళ్ళి చూస్తుంది, ట్రైలర్లో చూసినట్టు ఉండదు, బేబీ మూవీలో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పాడు. సో నేను ఈ మూవీకి వచ్చాను. నేను అదే షాక్ వాల్యూ. బేబీ ఇంకా ప్రేమిస్తే ఇంకా లవ్ స్టోరీ ఈ మూవీస్ చూసి ఆ షాక్ వాల్యూ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది అన్న. సూపర్ అటెంప్ట్ అసలు.